ఇన్సెంటివ్లు కుట్టించి మరి హెరిటేజ్కి తొడుగుతా అని చెప్పి కేబినెట్లో పెట్టారు కదా నిర్లజ్జగా. దర్జీ తయారయ్యే రాయితీలు, దర్జీ చేత కుట్టించే రాయితీల్ని మీరు వాళ్ళ కేబినెట్లో పెట్టారు కదా, చెప్పరా? ఎందుకు చెప్పరు? ఏంటయ్యా అంటే ఆ రాయితీలు రూపాయి తగ్గిస్తారండి కరెంటు, ఎవరికి తగ్గించరు, రైతులకు తగ్గించరు, ఎవరికి తగ్గించరు. హెరిటేజ్కి మాత్రం రూపాయి తగ్గిస్తారంట. ఎప్పటి నుంచో 30 ఏళ్ల నుంచి ఉన్న కంపెనీకి కరెంటు అందరికీ 9 రూపాయలు అయితే వీళ్ళకి 8 రూపాయల కంటే రూపాయి తగ్గించిస్తారంట. 5 ఏళ్ల పాటు 100% జీఎస్టీ రీయింబర్స్మెంట్. చూడండి, ఏది టైలర్ కుట్టిన బట్టలు లాంటి ఇన్సెంటివ్స్, టైలర్ కుట్టిన ఇన్సెంటివ్స్ ఏంటంటే అంటే 100% 5 ఏళ్లు జీఎస్టీ రీయింబర్స్మెంట్, మొత్తం మాఫీ జీఎస్టీ. దీని పేరు ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 అంట. 4.0 ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ. తెలిసే చెప్పే సినిమా లేదు, ఎజెండాలో చివరి అంశం. ఎవరికయ్యా లాభం అంటే కుటుంబానికి లాభం, ప్రజలకి ఏం లాభం? ప్రజలకి ఫ్లేవర్డ్ మిల్క్ 131% పెరుగుద్దంట, తాగేయమంటున్నారు. 131% వస్తే తాగేసి మామూలు లైన్లో నుంచి తనుకుంటున్నాం. ఫ్లేవర్డ్ మిల్క్ రావట్లేదు హెరిటేజ్. ఇప్పుడు దీనివల్ల వచ్చేస్తుంది ఏది, ఇప్పుడు గ్యాస్ బండలు లేవు అని దేశం అంతా అల్లాడిపోతుంది కదా. అట్టా హెరిటేజ్ పాలు, ఏ పాలు? ఫ్లేవర్డ్ మిల్క్. హెరిటేజ్ ఫ్లేవర్డ్ మిల్క్ అందట్లేదని చెప్పి తన్నుకుంటున్నారు. అందుకని కొత్తగా ఆ మెషినరీ మార్చేసేసి రాయితీలు ఇచ్చేసేసి, టైలర్ మేడ్ రాయితీలు ఇచ్చేసేసి పాలు తయారు చేస్తారు. జనం ఇవాళ గ్యాస్ బండ్లకు రోడ్లను బయట తన్నుకుంటున్నట్టుగా మాకు పనీర్ దొరకట్లేదు అని చెప్పని తన్నుకుంటున్నారు రోడ్ల మీద. అందుకోసం 400% పనీర్ తయారు చేస్తాకి మెషినరీ పెట్టారు. 35 ఉద్యోగాలు అంటే ఏం ఉద్యోగాలు అయ్యి? 35 ఉద్యోగాలు ఏం ఉద్యోగాలు? ప్యాకింగ్ ఉద్యోగాలా ఏంటి? తుడిసే ఉద్యోగాలా? ఏ ఉద్యోగాలు ఉండవు. 35 ఉద్యోగాలు వచ్చినాయంటే ఇన్సెంటివ్స్, టైలర్ మేడ్, దర్జీ చేత కుట్టించబడినటువంటి రాయితీలు ఏమాత్రం సిగ్గుపడకుండా జాగ్రత్తగా హెరిటేజ్ కంపెనీకి ఇవ్వటానికి వాళ్ళు తీర్మానం చేశారు. నారా లోకేష్ గారు వారు ఇవాళ ఒక ట్వీట్ చేశారు. పెద్దలు మంత్రి గారు వారు ఏమంటారంటే, లోకేష్ నారా ఈరోజు ఏం చెప్తారంటే, I was elected to the issue of poor food quality in government school. We acted immediately. A 3-member committee was formed, and based on their report, the food agency has been replaced, and subsequently the headmaster has been suspended. We are strengthening oversight and adding better parent feedback through the LEAPS app. So, ఇవన్నీ ఏదో రాసుకొచ్చాడు. వాళ్ళకి పిల్లలకి బాగా చూస్తాను. వీరేం చెప్తారు? వీరెవరు? ప్రొసీడింగ్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఎస్వైల్ కృష్ణా డిస్ట్రిక్ట్ బందర్. మా బందర్లో ఉంటాడు ఒక డిఈఓ. ఆ డిఈఓ గారు ఆర్డర్ ఇచ్చారు. లోకేష్ గారు ట్వీట్ తర్వాత ఏమనిస్తారు? దీనికి ఇంకోటి ఉందండి. ఈ ట్వీట్కి ఏంటయ్యా కారణం ఏంటయ్యా అంటే, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు వార్త. వారేమంటారు? మధ్యాహ్న భోజనం బాగోలేదని డ్రామా, మైలవరం పాఠశాల హెచ్ఎంపై సస్పెన్షన్ వేటు. తారక రామానగర్, ఎన్టీఆర్ జిల్లా మైలవరం కాన్స్టిట్యున్సీ తారక రామానగర్ స్కూల్లో జరిగిందంట. ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నంగా గుర్తించేశారంట. ప్రభుత్వం ఎవరు? ఆంధ్రజ్యోతి వాళ్ళు రాస్తారు. ఏమని? అధ్వాన్న భోజనం డ్రామాకు సూత్రధారైన పాఠశాల ప్రధాన చెప్పి సస్పెన్షన్ వేటు పడింది. ఇది వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ? వై జాన్, LFL headmaster, MPP school, Tarak Ramanagar, Mailavaram Mandal, NTR district, has failed to maintain absolute integrity, devotion to the duty, and act in a manner that does not bring government into disrupt and thereby attracted Rule 3 of 1 of Andhra Pradesh Civil Services Conduct Rules 1964, and he has failed to behave in a manner which is
unbecoming of such employee or derogatory to the prestige of government and thereby attracted so and so clause తీసేస్తున్నాం, సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పారు. దీంట్లో జీవోలో అది ఎంత మెన్షన్ చేయలేదే. లోకేష్ గారి ట్వీట్ అంతా ఎందుకు లేదు దీంట్లో? వీళ్ళు ఒక రకంగా చెప్తారు, వీళ్ళు బాధ్యత లేకుండా ప్రవర్తించాడని వీళ్ళు చెప్తారు. ఈయనేమో హెడ్ మాస్టర్ గారు ఉద్దేశపూర్వకంగా చేశాడంటారు. నేను ఒకటే అడుగుతున్నానండి, పుంకాలుగా రోజు మీడియాలో సోషల్ మీడియాలో భోజనం బాగోలేదని పిల్లలు రచ్చ గోలగోల జరుగుతుంది ప్రతిరోజు. మంత్రి గారు ఎవరు? నారా లోకేష్ గారు. అంతా అయిపోయాకే స్పందిస్తున్నారండి లోకేష్ గారు. ట్వీట్ మరి మీరు చేస్తారా, మీ గుమ్మస్తాలు చేస్తారా మాకు తెలియదు. అంతా అయిపోయిన తర్వాత ఎందుకు వస్తుంది ట్వీటు? జరగకుండా ఎందుకు చూడట్లేదు? ఈ ప్రభుత్వం ఇవాళ కాదు కదా వచ్చింది, 2 ఏళ్ళు అయింది కదా. 2 ఏళ్ళైనా కూడా ఈ తప్పులు జరగకుండా ఎందుకు చూడలేకపోతున్నారు? జరిగాక కాదు, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కాదు లోకేష్ గారు, ముందే ఎందుకు చేతులు కాడకుండా పిల్లలకి సక్రమైన భోజనం ఎందుకు వడ్డించలేకపోతున్నారు? రోజు ఎక్కడో ఒక్కడ ఏదో ఒక సంఘటన 2, 3 జరుగుతూనే ఉన్నాయి, సోషల్ మీడియాలో వస్తానే ఉన్నాయి. పిల్లల ఆక్రోశాలు, ఆవేదనలు, ఏడుపులు చూస్తున్నాం. ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే దీని శాఖ మార్చులుగా, విద్యాశాఖ మార్చులుగా దీని బాగోగులు చూసి పట్టించుకుని డ్రైవ్ చేయాల్సినటువంటి మీకు క్రికెట్ చూడటంలో ప్రత్యేక విమానాలు మీ దుడ్డే. మీరన్నారు నా దుడ్డుతో వెళ్ళాను, నా టికెట్ దుడ్డు నాది, నాది దుడ్డు అని ఏదో పెట్టారు కదా. అంటే ఎక్కడో లంకలోనో ఎక్కడో అహ్మదాబాద్లోనో అంటే రాష్ట్రాలు దాటో సముద్రాలు దాటో క్రికెట్ చూడటానికి మీకున్నటువంటి ఉత్సుకత మీ శాఖ మీద లేకపోవటం వల్లే ఈ గర్భదరిద్రం అనేది ఎందుకు మీరు గుర్తించట్లేదు? మీకెవడో చెప్పేవాడు ఎందుకు లేడు? రాధాకృష్ణ గారు మీరన్నా చెప్పండి. చీకట్లో పేపర్లు ఎట్టాక చెప్పలేరు, చీకట్లో అన్నా చెప్పండి. చెప్పలేరా? రామోజీ గారు అబ్బాయిలు వారం మీరందరూ హైదరాబాద్లో కలుసుకుంటున్నారు కదా, చెప్పలేరా? అబద్ధాల కేశవ్ గారు చెప్పలేరా? జగన్ గారికి ఏదో చెప్తున్నారుగా, బెంగళూరులో వాళ్ళు రాసిచ్చారా కాగితం అని, మరి లోకేష్ ఎవడు హైదరాబాద్ వాడు రాసిచ్చాడా? బాబుండేది మంత్రి అక్కడ ఆంధ్రప్రదేశ్లో, బాబుండేది అక్కడ శుక్రవారం, శనివారం, ఆదివారం ఎక్కడ? హైదరాబాద్లో. ఆయన డబ్బులా, ఆయన అకౌంట్లో డబ్బులా? అంతకితం కూడా అడిగాం. ఆ విమానాల్లో వెళ్ళేటువంటి ఖర్చు ఏ అకౌంట్లోంచి ఆ కంపెనీలకి చెల్లిస్తున్నారో చెప్పే సాహసం ఉందా? నువ్వెవడు అంటే ఎస్ ఈ రాష్ట్ర పౌరుణ్ణి, నువ్వు మంత్రివి లోకేష్ గారు, చెప్పాల్సిన అకౌంటబిలిటీ నీకుంది. నువ్వు చంద్రబాబు నాయుడు గారి కొడుకు అయితే అడిగే హక్కు మాకు లేదు, నీ ఇష్టం. కానీ ఈ రాష్ట్రానికి మంత్రివి నువ్వు, చెప్పాల్సిన అకౌంటబిలిటీ నీకుంది. శాఖ మీద దృష్టి పెట్టండి అయ్యా లోకేష్ గారు. ఎవడో జాన్, ఆడి పేరే తప్పు, జాన్. ఆ పేరు చేసుకున్న పాపం. జాన్ కాకుండా ఇంకేదో అంకయ్య సౌదరో, బొబ్బయ్య సౌదరో, ఏదో సౌదరి అని ఉంటే మామూలుగా సస్పెన్షన్లు ఉండవు. జాన్ కాబట్టి సస్పెండ్ చేస్తారు. ఏంటి అంటే కుట్ర అంట. చదువుకున్న మాస్టర్ కుట్ర అంటే ఆడిప్పటికీ ఆ మాస్టర్ గోల ఏమని చెప్తున్నాడు? సార్ ఎంఈఓ గారికి చెప్పాను సార్, ఎండిఓ గారికి చెప్పాను సార్ ఈ వంట పెంటగా ఉందని చెప్పాను, పిల్లలు పెంటగా పెడుతున్నారు, వీళ్ళు అన్నం పెడతలేదండి అని చెప్పానండి. అది వంట కాదండి అని చెప్పానండి. చెప్పినా సరే సర్దుకో మొదటి తప్పు, రెండో తప్పు, మూడో తప్పు అని ఎండిఓ అంటున్నాడు సార్ అని హెచ్ఎం చెప్తాడు.